కింద జారిపోతున్న రథం అవుతున్నారు. మీరు పోలీసు తొలగి పట్టుకోండి. వారికి మా కమిటీ తరఫున అంటే మనిషి అనేది కోరికలు చాలా ఉంటాయి కదా. మన ప్రధానంగా స్వస్తి అలా స్వస్తి మార్కండేయుడు పుత్రుడైనటువంటి శ్రీ భావనారాయణ స్వామి వారి యొక్క పద్మతత్వుల ద్వారా దేవతలకు వస్త్రాలు నేసి వారికి బహుమతించినందువల్ల మరి దేవకాలం నుంచి నేటి వరకు కూడా పద్మశాలీలు మహోత్తములుగా దేవతలచే దేవుడిచే కొనియాడబడి మరి నేటి సమాజానికి అనుగుణంగా కూడా మానవాళికి చేనేత వస్త్రాలు తయారు చేస్తూ నవనాగరికి కూడా చూపిస్తున్నటువంటి వంశం ఈ పద్మశాలి. వారి యొక్క జననాన్ని వారి యొక్క జీవిత చరిత్రను కూడా మరి రుకుండ మహర్షి భృగు మహర్షి వారి యొక్క సంతతి చూసినటువంటి ఋషి సాంప్రదాయంలో ఉన్నటువంటి పద్మశాలీలు కూడా బహుత్తులని కొనియాడి మరి నాడు కేరళలో వేచేసినటువంటి శ్రీ భద్రావతి సమేత భావనారాయణ స్వామి దేవస్థానం 1925లో మరి కేరళ వాస్తవ్యులు అంటే రెడ్డి గారి పూర్వీకులు, అదేవిధంగా మొదటి చలపతిరావు గారు, మొదటి పుణ్యశెట్టి గారు, దాదాపుగా కచేరి గారు ఉంటే మరి పద్మశాలి బహుకులందరూ కూడా కేరళ గ్రామంలో ఉన్నటువంటి వారు 1925లో ఈ యొక్క దేవస్థానాన్ని నిర్మితం చేశారు. రమారమి 99 బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం. రాబోయే సంవత్సరం శత జయంతి ఉత్సవాలు కేరళ భద్రావతి భావనారాయణ స్వామి కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబోతున్నాయి. అయితే 1965లో కేరళ చేనేత వస్త్రోత్పత్తిదారుల సంఘం ప్రధానమైనటువంటి వారు ఆ రోజు ఆంధ్ర లక్ష్మీకాంతం గారు కానీ, నంద్యాసి అక్షయ్ గారు కానీ, బిడ్డ రాఘవయ్య గారు, పొరపాటు రావు గారు, అనేక మంది అన్నదాత సుబ్బారావు గారు, అనేక మంది పెద్దలు అందరూ కూడా కలిసి ఈ యొక్క దేవతామూర్తిని ఊరేగిస్తున్నటువంటి రథాన్ని నిర్మాణం చేసి దీనికి ఇవ్వడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ఈ అమ్మవారిని అయ్యవారిని సందర్శించి కళ్యాణమూర్తులు దర్శించి ఈ రోజున ఈ యొక్క తిరునాళ్ళలో పాల్గొని స్వామివారి కళ్యాణమూర్తులను రథోత్సవం తీసుకెళ్ళినటువంటి ప్రతి భక్తాదేశంలో కూడా వేరాలపట్నం పద్మశాలి తరఫున వేరాలపట్నంలో వేచేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత భావనారాయణ దేవస్థానం తరఫున భక్తులందరూ కూడా సహకరించిన వారందరూ కూడా మా ఇంటి తరఫున పద్మశాలి భౌతిక సంఘం తరఫున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ